ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలీలకు అండగా నుండి వారికి విడుదల కలుగు చేస్తారని ప్రియులారా ఒక ధైర్యము కలిగించు మాటలు, ఓదార్పు కలిగించే మాటలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని దృష్టికి ప్రియులమైతే మన జీవితంలో ఏమేమి కార్యాలు జరుగుతాయో ప్రియులారా దేవుని గ్రంథం నుంచి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని దృష్టికి ప్రియులమైతే మనము సురక్షితముగా నివసించదమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాలు దేవుని దృష్టికి ప్రియమైనవైతే ప్రియులారా మనము సురక్షితముగా నివసిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు అనేక మందికి సురక్షితము లేని జీవితాలు గడుపుతున్నాం. మన జీవితంలో నెమ్మది లేదు, మన జీవితంలో రక్షణ లేదు, ఏది ఏ టైంకి ఎలా జరుగుతుందని ఎంతో మంది బాధపడుతూ తన జీవితాలని గడుపుతూ ఉన్నారు. వారికి సంతోషం లేదు, నెమ్మది లేదు. సాయంత్రం అయితే ఎన్నో జీవితాలు బిక్కుమంటూ బ్రతికిన జీవితాలు చాలా ఉన్నాయి ప్రియులారా. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు అటువంటి జీవితాలు గడిపే వారికి ఇచ్చే ఆదరణమైన వాగ్దానం ఏంటంటే ప్రియులారా, మన జీవితం దేవునికి దృష్టికి ప్రియమైనదై ఉండాలి. ఎవరైతే దేవుని దృష్టికి ప్రియముగా ఉంటారో ప్రియులారా అటువంటి జీవితాలకు దేవుడు సురక్షితాన్ని ఇస్తాడు, సురక్షితంగా ఉంచుతాడు వారి జీవితాలు. కనుక ప్రియులారా, మన జీవితాలు దేవుని దృష్టికి ప్రియమైనవిగా జీవించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా దేవుని దృష్టికి మన జీవితాలు ప్రియమైనవైతే ప్రియులారా విమోచింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము దేవుని దృష్టికి ప్రియమైన జీవితం జీవించాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. మనం మన పరిస్థితుల నుంచి విమోచింపబడతాం. మన ప్రియమైన జీవితం మనం జీవించినట్లయితే ప్రియులారా మనము మన పరిస్థితుల నుంచి విమోచింపబడతాం, మన కష్టాల నుంచి విడిపించబడతాం, మన బాధల నుంచి విడిపించబడతాం. అప్పటికప్పుడు ఆపత్కాలం నందు ఆయన విమోచించే దేవుడు ప్రియులారా. మన జీవితం ఎప్పుడు దేవునికి ప్రియమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మూడవదిగా మన జీవితం దేవుని దృష్టికి ప్రియమైనదైతే ప్రియులారా మన విజ్ఞాపనలకు దేవుడు జవాబిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము మనం గమనించినట్లయితే ప్రియులారా, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దానియేలు దేవునికి బహుప్రియుడు కనుక మనం కూడా మన జీవితాలు దేవుని దృష్టికి బహుప్రియమైనవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు బహుప్రియుడు, చాలా ప్రియమైన వాడు ప్రియులారా. రాజు కలిగినటువంటి దర్శన భావం ఎటువంటి ఒక క్లూ కూడా ఇవ్వకుండానే ప్రియులారా రాజుకు కలిగిన దర్శన భావాన్ని దానియేలు వివరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కనుక మనము విజ్ఞాపనము చేసినప్పుడు, దేవునికి మొర్ర పెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు ఆ దర్శన భావం లేదా జరగబోయే సంగతులు, జరగబోయే పరిణామాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో ఆ విజ్ఞాపనలకు జవాబు పొందుకునే భాగ్యము మనం పొందుకోవాలి ప్రియులారా. కనుక మన జీవితం దేవునికి ప్రియమైనదిగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ఇంతకాలం మన జీవితాల్లో ఎంతో మందికి ఇష్టంగా బ్రతికాం. ఇక నుంచి అయినా ప్రియులారా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఎంతో కాలం మన జీవితంలో గడిచిపోయింది ప్రియులారా. ఏది నీ సొంతం కాదు, ఎవరు నీ సొంతం కాదు, దేవుడు మాత్రమే నీ సొంతం ప్రియులారా. దయచేసి గమనించండి, దేవునికి ప్రియమైన జీవితం జీవించండి ప్రియులారా. అందువల్ల నువ్వు కోల్పోయేది ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరుడా. దానికి దేవుడు నీకు మేలైన జీవితమే అనుగ్రహిస్తాడు తప్ప నిన్నెప్పుడు బాధ పెట్టడు. ఆయన బాధ పెట్టే దేవుడు కాదు ప్రియులారా. కనుక మన జీవితంలో మన జీవితం దేవునికి ప్రియమైనదిగా జీవించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. గొప్ప దేవుడు తండ్రి నాయన. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈరోజు ఉదయకాల సమయమున ఇదిగో తండ్రి మీ మాటలు వినుటకు నాయన మీరు చేసినటువంటి సహాయం కొలది మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి ప్రభా. మా జీవితం, మా బ్రతుకులు మీ దృష్టికి ప్రియమైనవి అయినప్పుడు తండ్రి ప్రభా నీవు మమ్మల్ని సురక్షితముగా నివసించేటట్టు చేస్తావని అయ్యా తండ్రి ప్రభా, విమోచింపబడతామని తండ్రి, మా పరిస్థితుల నుంచి, మా అక్కరతల నుంచి, కొదువుల నుంచి నాయన విమోచిస్తావని తండ్రి ప్రభా మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి ప్రభా. మా విజ్ఞాపనలకు జవాబు మీరే దయచేస్తారని తండ్రి. దానియేలుకి ఎలాగైతే దర్శన భావం అనుగ్రహించారు తండ్రి ప్రభు, అటువంటి వివేచన మాకు కూడా అనుగ్రహిస్తారని తండ్రి ప్రభు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మీరే సహాయం చేయండి అయ్యా తండ్రి. మీకు ప్రియమైన జీవితం మేము జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.